పండుగలు ప్రశాంతంగా జరిగేటట్టు చూడాలి. మెయిన్ ముఖ్యంగా ఈ కరెంటు కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎవరు కూడా దాన్ని అంత పటిష్టంగా ఏర్పాటు చేసుకోరు. ఇది ఒక వారం రోజులు కదా 10 రోజులు కదా అని నివారించవచ్చు. అదేవిధంగా ఈ మిలాదుల్ నబీ రోజైనా లేదా ఈ మెయిన్ ప్రొఫెషన్ రోజైనా మీరు ఈ ప్రొఫెషన్కి ఏవైతే వాహనాలు వాడుతున్నారో అవి కండిషన్లో లేకపోవడం వల్ల వాటి యొక్క కండిషన్ చూసుకోకపోవడం వల్ల ఇది మనిషి యొక్క మన ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయని చాలా సందర్భాల్లో నిర్వహించుకోవడం అనేటటువంటిది ఆనవాయితీగా జరుగుతూ ఉందని, ముఖ్యంగా ప్రతిసారి ఈ సమావేశం నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల మనం నిమజ్జనం అనేటటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉందని, వినాయక ఉత్సవాలు అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మా తరఫున చేసేటటువంటి సూచనలు ఏంటంటే, వినాయక మండపాలు ఏమవుతున్నాయో ఆ మండపాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ళు భక్తి ప్రపత్తులతో భక్త శ్రద్ధాశక్తులతో ఆ మండపాలను ఏర్పాటు చేసుకునేటటువంటి మనం అది కల్పించాలి. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక ఈసారి ఎలాంటి ఇవి లేకుండా మరి వాళ్ళకు అనుమతి చేయండి అని చెప్పడం ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా గంగా జమున తెలియజేయడం అందరికన్నా ముందు ఒక మాట, మతం కన్నా మానవత్వం గొప్పది. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు ఎలా చేస్తున్నాం అలా చేస్తున్నాం. మేము కూడా రెస్పాన్సిబిలిటీ అంటే గణేష్ గారు వస్తుంది అలాంటి స్పీకర్ అయితే మేము కూడా రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాం. మంచిగా చేసుకోవాలి, మంచిగా విజయంగా పెడుతున్నాం. అందరం కూడా సహకరిస్తున్నాం, అన్ని పార్టీల వాళ్ళు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎలక్ట్రీషియన్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు ముగ్గురే ఎక్కువ శాతం ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. ఎందుకంటే మన ఉత్సాహం పట్టి మనం చేసుకుంటూ పోతున్నాం. కానీ వాళ్ళందరినీ కూడా సమకూర్చే విధంగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు చూస్తుంటే యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంటే ఎప్పుడు కూడా ఇలాంటి యంగ్స్టార్ ఎప్పుడూ లేరు. ఎస్ఐలు కానీ సిఐలు అందరూ కూడా మన అచ్చంపేట తాలూకాకు చాలా మంచి డిపార్ట్మెంట్ వచ్చింది. మీరు ఉన్నంత వరకు కూడా మనకు ఎక్కడ కూడా అలాంటి సంఘటన జరగమని. ఎందుకంటే మనం చూసినాం ఈ యొక్క సిద్ధాపూర్లో అడవుల్లో ఆ యొక్క బాగులు వచ్చి కొట్టుకపోతుంటే నైట్ టు డే మేము కూడా వచ్చినా కానీ మేము నైట్ వచ్చినా కానీ సార్లు అక్కడ ఉండి ఆ యొక్క వాళ్ళను రక్షించారు. వాళ్ళకి చాలా పాత్ర అక్కడ. ఎందుకంటే పోలీసు శాంతి సమావేశము ఏర్పాటు చేయవలసిన సందర్భం ఏమనగా 2 సందర్భాలు కలిసి వచ్చినాయి. ఈ గత 2-3 సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే 2 కూడా, ఒకటి వినాయక చవితి, 2 మిలాదున్ నబీ. ఈ 2 కోయిన్సిడ్గా కలిసి వస్తున్నాయి. కాబట్టి మనము ఈ రెండింటి గురించి ఒక మీటింగ్ వేదిక మీదకి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ రెండింటి గురించి కూడా మనం చర్చించుకోవాలి. రెండింటి గురించి ఏర్పాట్లు, అవి జరుపుకునే విధానాలు, జాగ్రత్తలు, చేయవలసినవి, చేయకూడని పనులు మనము చర్చించుకునే అవసరం ఏర్పడింది.